మీ సైడ్ నుంచి సినిమాలు అంటే ఆయ్ కావచ్చు, మిత్రమండలి కావచ్చు, ఏదో ఒక గుజరాతీ సినిమా కూడా నచ్చి తీసుకుంటున్నారని తెలిసింది. అంటే స్టేజింగ్ ఆఫ్ ఫిల్మ్స్లో ఒక స్టేజ్ కనిపిస్తుంది, మిడ్ స్టేజ్ కనిపిస్తుంది, హై స్టేజ్ కనిపిస్తుంది. దీన్ని మెయింటైన్ చేయటం అనేది చాలా హెల్దీ అనిపిస్తుంది సార్ ఇండస్ట్రీకి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లే చేస్తామని కాకుండా మీరు దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు అంటే వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఈజ్, ఇప్పుడు ఇండియాలో ఎక్కడ మంచి సినిమా ఉన్నా కూడా నాకున్న క్రెడిబిలిటీకి కానీ లేదా నాకున్న పరిచయాలకు కానీ బిఫోర్ రిలీజ్ నేను చూడగలను. అంటే నేను చేస్తాను అంటే నాకు బిఫోర్ రిలీజ్ చూపిస్తారు. నాకు ఒకటి ఏంటంటే ఇన్ని సినిమాలని తీసుకురావడానికి తెలుగులో ఎక్కడెక్కడ మంచి సినిమా జరుగుతుందని ఏరుకుని మరీ తీసుకురావడానికి ఒకటే మెయిన్ కారణం ఏంటంటే థియేటర్స్ని బతికించాలి. ఫస్ట్ నా ఐడియాలజీ ఆఫ్ బ్రింగింగ్ ద గుడ్ ఫిల్మ్స్ టు ద తెలుగు ఈస్ దట్ ఈస్ ద ఫస్ట్ లోపల ఉన్న ఇది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూస్తుంటే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా 2 years కోట్ వస్తుంది. సరే, దానికి 100 reasons ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఈ లోపు థియేటర్స్ని బతికించడానికి ఏంటంటే ఇట్లాంటి మంచి సినిమాలు మన ఇప్పుడు అరవింద్ గారు తీసుకొచ్చారు, నరసింహ కానీ, ఇప్పుడు ఇట్లాంటి కన్యాకుమారి, అంటే ఎంత చేస్తుందని కాదు కానీ అట్లీస్ట్ థియేటర్స్ సర్వే అవ్వడానికి మన వైపు నుంచి ఎంతో కొంత కోఆపరేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఐఎమ్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. బనివాస్ గారు, అంటే ఇప్పుడే మీరే ఓ మాట అన్నారు, అరవింద్ గారు తీసుకొచ్చారు మొన్న నరసింహ సినిమా అని అన్నారు. యాక్చువల్గా మీ చేతికి ఏ సినిమా వచ్చినా ఇన్నాళ్ళు గీతా బ్యానర్లోనే కనిపించేది. బట్ లిటిల్ హార్ట్స్ కానీ లేకపోతే ఇది కానీ, అంటే దీంట్లో నా బ్యానర్ లేదు, బట్ లైక్ ద ఫిల్మ్ అండ్ మీరు ప్రమోట్ చేయండి, లేకపోతే మీరు సపోర్ట్ చేయండి, లేకపోతే మీరు రిలీజ్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, పూర్తిగా గీతా నుంచి పైకి వచ్చేసినట్టు కనిపిస్తుంది. లేదండి, ఇంకా 2nd floor లోనే ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు అన్నమాట కనిపిస్తుంది. మొన్న అరవింద్ గారు యూజువల్గా అయితే మీరు ఏమన్నారు, మొన్న మేము అందరూ కలిసి గీత చేశాం కదా అని అనేవారు. అలా కాకుండా అరవింద్ గారు చేశారని అన్నప్పుడే అవునండి, అది ఆ పూర్తి క్రెడిబిలిటీ అరవింద్ గారిది అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీతో 100% చాలా విషయాల్లో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఇది కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని నాకు బాగా నచ్చినవి ఉంటాయి, అది నేను 100% ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నీ కూడా, నేను ఏది చేస్తున్నా ఏది కూడా. అండ్ మా ఇద్దరి మధ్యలో బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంది, దాని ప్రకారమే ఏది ఎవరు అనేది నీట్గా మాట్లాడుకుని ఎదురుకెళ్తున్నాం. కానీ ఎందుకు గీత మరి తండేల తర్వాత ప్రయాణం ఒకసారి ఆపేసినట్టు కనిపిస్తుంది? అట్లాంటిది ఏం లేదండి, నాకు తెలిసి అంటే నెక్స్ట్ 2 months అనౌన్స్మెంట్స్ అయితే వస్తాయి గీతా నుంచి. మీరు ఆ మధ్యన చెప్పేది పెద్ద అనౌన్స్మెంట్స్ వస్తాయి, 2 months వస్తాయి మొత్తం. అదే ఇప్పుడు ఈ సినిమాని మీరు ఫుల్ సినిమా చూసారా? ఫుల్ సినిమా చూశాను. మొన్న డిటిఎస్ థియేటర్ కూడా రోజు వెళ్ళాను. వెళ్ళి చిన్న ఉన్నా కూడా తను సృజన్తో చెప్పడం జరిగింది, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. డెఫినెట్గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఫుల్ సినిమా మొత్తం ఎంటైర్ సినిమా సింగిల్ స్టిచ్లో చూసి నాకు చాలా బాగా నచ్చిన తర్వాత నేను వచ్చి కూర్చున్నాను. మీకు తెలుసు, నేను నచ్చకపోతే గమ్మున రాను ఏదో బయటికి. అంటే అది కూడా తెలుసు, కానీ మీ అంటే కమర్షియల్ టేస్ట్ కన్నా మీ పర్సనల్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి మంచి నవల కనిపించినా, ఇలాంటి మంచి సినిమా కనిపించినా మీరు ఎగ్జైట్ అయిపోతుంటారు. అవును, అది ఒక్కోసారి ఎగ్జైట్మెంట్ మీ వరకే ఉంటుంది, జనాల్లోకి వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి, ఇప్పుడు ఇదైతే నాకు జనాల్లోకి వెళ్తుందని నమ్మడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే దీని హానెస్టీ చెప్పడంలోనే కమర్షియాలిటీ కూడా మిస్ అవ్వలేదు. అందుకనే నేను కొంతమంది మన పాత్రికేయులు కూడా వేసి చూపించమని చెప్పాను బిఫోర్, ఎందుకంటే వాళ్ళు రాస్తే బాగుంటుందని చెప్పి. మన మధు గారు కూడా అది సజెస్ట్ చేయడం జరిగిందండి. 100% ఏంటంటే ఇట్లాంటి సినిమాలు రికగ్నైజేషన్ వచ్చి థియేటర్లో నిలబడినప్పుడు టైం తీసుకుంటాయి. బట్ ఏంటంటే అందుకనే కొంతమంది ఏంటంటే ఎదరికొచ్చి సపోర్ట్ చేస్తున్నాం ఈ సినిమాని. డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం టాక్ అయితే మాత్రం బాగుంది అనేది మాత్రం వస్తుంది. అది ఎంతవరకు జనాల్లోకి ఎలా వెళ్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి దీన్ని. బట్ దీంతో సంబంధం లేకపోయినా ప్రొడక్షన్ దగ్గరుండి మీరే చూస్తున్నారు కాబట్టి బన్నీ అట్లీ సినిమా గురించి ఏమైనా ఫ్యాన్స్కి ఒక చిన్న అప్డేట్ చెప్తారా? అది ఎన్డీఏ ఉంది, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది సన్తోని. ఏది మాట్లాడినా కూడా అది సన్ దీని నుంచే మాట్లాడాలి తప్ప మా అందరి చేతులు కట్టేసి ఉండేది ఆ విషయంలో. మధుశాలి గారు కాబట్టి సార్, ఇండస్ట్రీలో హీరోయిన్ల సంపాదనే అందరికీ మహా అయితే చాలా తక్కువ మంది తప్ప అంతంత మాత్రంగా ఉంటుంది. బనివాస్ గారు చెప్పినట్టు ఏ రియల్ ఎస్టేట్లోనే పెట్టకుండా తీసుకెళ్ళి ఇందులో డబ్బులు పెట్టడంలో ఏంటి మీ అంత నమ్మకమా? ఈ ఫిలింలో అయితే నిజంగా అంత నమ్మకం ఉందండి. ఇప్పటి వరకు ఎన్నో ఫిల్మ్స్ మనం అటాచ్ అవుతాం, వాట్ ఎవర్ కెపాసిటీ యాక్టర్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా. ఫస్ట్ టైం ఈ మూవీ చూసినప్పుడు నేను దీన్ని ప్రమోట్ చేయాలి అని ఎప్పుడైతే ఆ కాన్వర్జేషన్ జరిగిందో, ఇంతకంటే బ్యూటిఫుల్ ఫిలింతో ఐ కెనాట్ స్టార్ట్ మై జర్నీ అని అనిపించింది. అండ్
మోర్ దెన్ ఎనీథింగ్ సృజన్ గారి ప్యాషన్, ఆయన డెడికేషన్, 1 year వాళ్ళు ఆయన టీం మొత్తం అంతా ఎంతైతే కష్టపడ్డారో ఆ జర్నీ అంతా నేను విన్న తర్వాత ఐ రియలైజ్డ్ అండి, ఎంతో కష్టపడి ఆయన పుష్పక విమానం చాలా పేరు వచ్చింది ఆయనకి. దాని తర్వాత ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఆయన పిక్ చేసుకున్నారు, ఆయన చేస్తున్నారు, ఆయన ఫ్రెండ్స్ అందరూ కలిపి దీన్ని ఫండ్ చేశారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఈ మాత్రం కూడా నేను చేయకపోతే ఇండస్ట్రీలో ఉండి వేస్ట్ అనిపించింది. ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్తో నేను అసోసియేట్ అవ్వడం, అండ్ అలాగే బన్నీవాస్ గారు అంత కాన్ఫిడెన్స్ని ఇవ్వడం, మేమిద్దరం ఏదో బ్లైండ్గా మాకు నచ్చింది కాబట్టి సినిమా బాగుంది రిలీజ్ చేసి అలా కాకుండా నిజంగా కూడా ఆయన అప్రిసియేషన్ కూడా రావడం, ఆయన సపోర్ట్ చేయడం, ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ మూవ్ ఎట్ ద రైట్ టైం అండి. వాసు గారు, ఇదే కదా స్క్రిప్ట్ దశలో మీ దగ్గరకు వస్తే ప్రొడ్యూస్ చేసేవారా? లేదు, హానెస్ట్గా చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇది కథ చెప్పినప్పుడు దీన్ని ఎస్పెషల్లీ అమ్మాయి క్యారెక్టర్ టైమింగ్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. అండ్ సెకండ్ థింగ్, నిజంగా ఇది కథగా చెప్పుంటే మాత్రం 100% ఎట్లా ఉంటుందంటే, మాకు ఆయన పల్లెటూరు మీద ఇట్ల మీద ఒక రైతు మీద ఎక్కువ ప్రేమ కలిగి తీస్తున్నాడు అనుకుంటాం, కానీ ఇంత కమర్షియల్గా మైల్ చేయగలడు దాన్ని అని మాత్రం కథ స్టేజ్లో అది పూర్తి దర్శకుడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చిన కథ కాబట్టి ఇది ప్రొడ్యూసర్గా అర్థం చేసుకోవడం కష్టం ఇది. బట్ ఆ బ్యూటిఫుల్ లైన్ అవుట్ మెయింటైన్ చేశారు చూసారు, హానెస్టీ మిస్ అవ్వకుండా అట్ ది సేమ్ టైం కమర్షియల్ టచ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు చూసారు, అది చాలా కష్టం. అంటే ఈ రోజుల్లో నేను అట్లాగా చూసేది ఎక్కువ శేఖర్ కమ్ముల గారి దగ్గర ఉంటుంది. నేను ఐ డోంట్ వాంట్ కంపేర్ ఎనీథింగ్, బట్ ఒక హానెస్ట్ విషయాన్ని ఆయన చాలా బ్యూటిఫుల్గా చెప్పుకుంటూ వెళ్తారు. నాకు తెన్లో అది కనిపించింది. అంటే ఒక స్టార్టింగ్ ఆఫ్ మన ఆనందం టైంలో శేఖర్ కమ్ముల గారు ఉంటారు చూసారు, అంటే చాలా క్యూట్గా చెప్తూ ఉంటారు, అట్ ది సేమ్ టైం ఆ కమర్షియాలిటీ మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటారు ఆయన. అట్లాంటిది నాకు ఆనందం టైంలో శేఖర్ కమ్ముల గారు ఆనంద్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.